హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనము మాగారం ఎలా పెట్టుకోవాలనేది చూపించబోతున్నాను వీడియోలోని. మరి ఇంకెందుకు లేటు చూసేద్దామా? ముందుగా మామిడికాయలని శుభ్రంగా కడుక్కొని వాటర్తోని ఆరబెట్టుకోవాలండి. తడి ఏమీ లేకుండా ఆరబెట్టుకొని ఆ తర్వాత మామిడికాయకున్న పుట్టులు తీసేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేసుకొని చక్కగా ఒక గంట పాటు తడేం లేకుండా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకొని చూసారు కదా, నేను ఇక్కడ చూపిస్తున్న కప్పుతోని కొలుచుకోవాలన్నమాట. నాకైతే ఈ కప్పుతోని 4 బౌల్స్ వచ్చాయి. 4 బౌల్స్ మామిడికాయ ముక్కలు వచ్చాయి. కాబట్టి మనము ఏ బౌల్తో అయితే కొలుస్తున్నామో అదే బౌల్తోని ఎస్టిమేషన్ అన్నీ చేసేసుకోవాలి, పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్లు పసుపు యాడ్ చేసుకొని అదే బౌల్లోని ఒక కప్పు కారం వేసుకోవాలండి. అలాగే 3/4 కప్పు ఉప్పు వేసుకోవాలి. వేసుకొని మెంతిపిండి ఆవపిండి 2 కలిపి పట్టుకున్నాను అనమాట. మెంతులు ఆవాలు 2 వేయించి పిండి పట్టుకొని దీన్ని పావంతు వేసుకోవాలి. అదే కప్పుతోని ఈ విధంగా కొలుసుకొని వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా ముక్కలన్నీ కూడా మంచిగా ఉప్పు కారం పట్టే విధంగా కలుపుకోవాలండి. ఉప్పు అనేది కొంచెం తగ్గించే వేసుకోవాలి ఫస్ట్ మనము, ఎందుకంటే తర్వాత ఉప్పు ఎక్కువైతే పచ్చడి బాగోదు, పాడవుతుంది కూడా. అందుకని 3/4 కప్పు మాత్రమే వేసుకోవాలి. సరిపోకపోతే తర్వాత మనం 3వ రోజు కలుపుకుంటాం కదా, అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2-3 ఎల్లిగడ్డల్ని ఈ విధంగా ఎల్లిపాయలు వేడి చేసుకొని లైట్గా కచ్చాపిచ్చగా దంచుకొని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్రీడమ్ ఆయిల్ వాడుతున్నాను అనమాట. ఫ్రీడమ్ ఆయిల్. అలాగే కారం కూడా ఆశీర్వాద్ కారం వాడుతున్నానండి. మీరు కూడా పచ్చళ్ళలోకి ఆశీర్వాద్ కారం వాడండి, టేస్ట్ బాగుంటుంది, చాలా సూపర్ యమ్మీగా ఉంటుందన్నమాట. పచ్చడి సీజన్ వచ్చింది కదండి, మామిడికాయలు పచ్చడి సీజన్ వచ్చేసింది కదా. ఇప్పుడు సీజన్లోని స్టార్టింగ్ అనమాట. స్టార్టింగ్ మామిడికాయలు ఇప్పుడు పెట్టేదాన్ని మాగారం అంటారు. నేను 5 కాయలతోని పచ్చడి పెట్టుకున్నాను. చూసారు కదా, ఆయిల్ వేసుకొని ఈ విధంగా కలుపుకొని ఆయిల్ మరీ మునిగే వరకు ఫస్టే కలుపుకోవద్దండి. ఎందుకంటే మనం 3 డేస్ తర్వాత తీసి చూస్తే అప్పుడు ఆయిల్ కొంచెం పైకి వస్తుందన్నమాట. మరి ఆయిల్ ఎక్కువైతే బాగోదు. కారం కూడా ముక్కలకి పట్టాలి కాబట్టి ఈ విధంగా కలుపుకొని ఇలా ఒక బాక్స్లోకి తీసేసుకోవాలి. ఎయిర్ టైట్ బాక్స్లోకి తీసేసుకొని అంతా సదురుకోవాలి సమానంగా. ఈ విధంగా పరుచుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని 3 డేస్ పాటు ఊరనించుకొని 3వ రోజు తీసి కలుపుకోవాలండి.